ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారాలు నోబెల్ పురస్కారాలు. భౌతిక శాస్త్రానికి సంబంధించి అంటే ఫిజిక్స్ సంబంధించి 2024 సంవత్సరాలకు గాను నోబెల్ ప్రైజ్ ఇద్దరిని వరించింది. ఒకళ్ళు జాన్ హాప్ఫీల్డ్, రెండో వాళ్ళు జాఫ్రే హింటన్. వీళ్ళిద్దరికి కూడా మెషిన్ లెర్నింగ్ సంబంధించి వాళ్ళు చేసిన ఆవిష్కరణలకు గాను నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ వచ్చిందనమాట. మనందరికి తెలుసు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ మెషిన్ లెర్నింగ్. దీని ద్వారానే డేటా ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా మెషిన్సే డేటాని సంగ్రహించుకుని ప్రాసెస్ చేసుకుని దాని ద్వారా అవుట్పుట్స్ ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. దీనికి సంబంధించి అసోసియేటివ్ మెమొరీ సిస్టమ్ అనేది ఏ విధంగా ఫంక్షన్ చేస్తుందనే దాని మీద, అంటే ఏ విధంగా రికరెంట్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి అసోసియేటివ్ మెమొరీ సిస్టమ్ని మెషిన్స్లో ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్పి వీళ్ళు చేసిన స్టడీస్కి, దీనికి సంబంధించి మెషిన్ లెర్నింగ్ డిస్కవరీకి వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ వచ్చింది. అయితే హాప్ఫీల్డ్ సంబంధించిన రీసెర్చ్ను హింటన్ ఎక్స్పాండ్ చేశాడు, జాఫ్రే హింటన్ ఎక్స్పాండ్ చేశాడంట. ముఖ్యంగా బోల్ట్జ్మాన్ మిషన్ అని చెప్పి ఈ మిషన్ ద్వారా ఒక ప్రాబబిలిస్టిక్ గ్రాఫికల్ మోడల్ తయారు చేసి మిషన్స్ అంటే కంప్యూటర్స్ కానీ మిషన్స్ కానీ ఒక డేటాని ఇచ్చినప్పుడు దానిలోంచి కొన్ని ప్యాటర్న్స్ సొంతంగా ఎలా తయారు చేసుకుని ఆ ప్యాటర్న్స్ ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తాయి, ఆ ప్యాటర్న్స్ ద్వారా మిషన్ స్వయంగా ఒక డేటాని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి. ఒక మనిషి ఒక డెసిషన్ చేసుకునేటప్పుడు ఒక ప్యాటర్న్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనిషి బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో ఒక మిషన్ కూడా ఒక డేటాని దానిలో ఇన్పుట్ పెట్టినప్పుడు ఆ డేటాలో ఒక గ్రాఫికల్ ప్యాటర్న్స్ అన్నిటిని తయారు చేసుకుని తద్వారా ఆ మిషన్ ఒక కంక్లూజన్కి వస్తుంది అనమాట. ఒక డేటాని అటానమస్గా సంగ్రహించుకుని డేటాని క్యాలిక్యులేట్ చేసుకుని దాని ద్వారా ఒక ప్యాటర్న్ రికగ్నైజ్ చేసి ఒక అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. అదే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఇవన్నీ వాడి మిషన్ లెర్నింగ్ అనమాట. దీని ద్వారా డేటా ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఇప్పుడంతా ప్రపంచం మిషన్ లెర్నింగ్తోనే నడుస్తుంది అనమాట. 100 మంది మనుషులు చేసే పని మిషన్ ఒక గంటలో చేసే పరిస్థితి వచ్చిందనమాట. అందుకనే ఈ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ సంబంధించిన డిస్కవరీస్ చేసినందుకు గాను హాప్ఫీల్డ్ అండ్ హింటన్కి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ వచ్చింది. వీటికి సంబంధించి మనం ఒక ఉదాహరణ చూస్తే ఒక ఇమేజ్ జనరేషన్ కానీ, ఒక వీడియో జనరేషన్ కానీ, ఒక స్పీచ్ టు టెక్స్ట్ జనరేషన్ కానీ ఇవన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా జరుగుతాయి, మెషిన్ లెర్నింగ్ ద్వారా జరుగుతాయి. భవిష్యత్ మొత్తం కూడా అంటే రాబోయే భవిష్యత్ మొత్తం కూడా దీనిపైన ఆధారపడి ఉందన్నమాట.